నేనైందిరా నిన్ను చూసి. రే గాడ్సే, ఎలా ఉన్నావురా? ఇంకా మర్చిపోలేదు. అది ఎలా మర్చిపోతావురా? రే ఇందాక ఇటు నుంచో బెంచ్ కార్ వెళ్ళింది, అది కానీ నీదేనేట్రా? అది నాది కాదు. అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయాడో తెలుసారా? మారలేదేంటా నువ్వు? నువ్వు మాత్రం చాలా మారిపోయావురా. 15 అయిందిరా నేను చూసి. నా బండి గుర్తుందా? నేను ట్రై చేస్తా. చాలా లేదురా. పోనీ. మనందరికి సర్ప్రైజ్. ఎవరొచ్చారో చూడండి రా. గాడ్సే మన గాడ్సేనే కదా? గాడ్సే గాడ్సే ఎంత మారిపోయాడు. అలా పిలవకుండా అది కోపం వస్తుంది. అలా పిలవద్దన్నా? మా వరకు నువ్వు గాడ్సేనేరా. మర్చిపోతాను. బాగున్నాను రా. మన సైంటిస్ట్ ఏడ్రా? రాఘవ, పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా? వాళ్ళు రాలేదా? ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? మన స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము. ఏంటి అలా ఆగిపోయాడు? అలా ఉండిపోయావేంటి? షూట్ చేయి. నో, నేను షూట్ చేయను. ఐ లవ్ మా ఆత్మ. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా. షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మా ఆత్మ. అది గాడ్సే, ఆగరా. గాడ్సే రేయ్, అది నా పేరు కాదు. గాడ్సే ఆగరా. ఆడదామా? పదమ్మా.
వాణ్ణి తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు. వాణ్ణి లేవమని చెప్పు. విశ్వనాథ, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే. ఒక్కసారి లేవమని చెప్పవా? వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు. చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. ఈ మాట వింటాడయ్యా. నువ్వంటే ప్రాణం వాడికి. చెప్పు. పెద్దమ్మా, వాడు మా నాన్న రోజులు వెళ్ళిపోయాడు పెద్దమ్మా. అసలు ఏమైందిరా? రెండింటికి కావాల్సిన కొన్ని రాజు నుంచి వెళ్ళాను. పవన్, మన రీయూనియన్ ఏర్పాట్లన్నీ అదిరిపోయారా? అవునా? కావాల్సిన పట్టుకుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాఘవ వచ్చాడు రా. ఒకసారి వాడికి. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను కానీ వచ్చే ముందు బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. సర్లే, ఫోన్ లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్ కి, మాట్లాడుకుందాం. ఓకేరా, ఇప్పుడే బయలుదేరుతాను. స్మెల్ అదిరిపోతుంది రోయ్. లేస్తే వీడియో మొత్తం కుమ్మేసేట్టున్నాడు రా. రేయ్ సైంటిస్ట్, కరెక్ట్ టైంకి వచ్చారా? ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రేయ్, అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం కానీ ముందు పట్టుపడతాం రా. ఏరా, సరే అయితే. వీడు వస్తే గానీ మా రూమ్ కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నాకేంట్రా, బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నీ అమ్మతో చెప్పచ్చా మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని? నువ్వు అవుతావు కదా? అవుతాను. నువ్వు అవుతావా? అవును, ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. నువ్వు డబ్బు పంపిస్తాను అంట కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా? బాస్ ఈ రోజు ఇస్తా అన్నాడు. వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్టు, నాకు 5 గంటలకు ట్రైన్ రా, ఆ లోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? రే సైంటిస్టు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరిద్దరూ మాట్లాడుతున్నారా? నేను ఇప్పుడే వచ్చేస్తా. మన సైంటిస్ట్ రావడానికి టైం పట్టి ఎలా ఉందిరా? లేదు, వాళ్ళు వస్తాను, కలిసి వెళ్దాం. ఉండరా, నేను వెంటనే బయలుదేరిపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోద్ది. ట్రైన్ గాని మిస్ అయింది అనుకో, చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఏముంది, నువ్వు మన సైంటిస్ట్ కలిసి వచ్చేయండి, ఓకేనా? సరే. అన్నా ఏమైందన్నా? మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడయ్యా, పెద్ద చదువు చదువుకున్నాడు. 10 రోజుల క్రితం. నేను పనికి పోతా బాబా. బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం, నేను వస్తున్నా. రా. ఏంటి బాబు? బాబాయ్, నీతో నన్ను పనికి తీసుకెళ్తావా? పనికా? ఈ పనికా? ఇంత చదువుకుని ఈ పనికి వస్తానంటావేంటి బాబు? 25 సంవత్సరాలు కష్టపడి చదివించింది బాబాయ్ మా అమ్మ. ఆమె అవసరానికి 10,000 కూడా సర్దలేని చదువు దేనికి బాబాయ్? బాబు, ఇంత చదువుకొని ఈ పని? డబ్బు అవసరం ఉంది బాబాయ్. వద్దు బాబు, నేను చెప్పేది పర్లేదు బాబాయ్, నన్ను తీసుకెళ్ళి బాబాయ్, నేను చేస్తాను. కూర్చో బాబాయ్, కూర్చో. ఏంటి బాబు ఇది? నువ్వు బండి తీ బాబాయ్, నేను తీసుకొస్తాను బాబాయ్. వద్దు బాబు, ఇటిచ్చే.
బాబాయ్ ఏమైంది? స్నేహితులు కలిసారా? ఒకసారి కిందకి వస్తావా? వస్తున్నా. సార్ ఏంది? మీతో మాట్లాడాలంట. ఊరి నుంచి స్నేహితుడు వచ్చాడు, డబ్బు పంపించాలి. ఇప్పుడు ఇస్తారని. ఆ మిగిలిపోయిన మొక్క ఎవడేస్తాడు? నీ అమ్మ మొగుడేస్తాడా? అట్ట అనమాకండి సార్, పెద్ద చదువుకున్నాడు. అట్నా? మరి ఈ పనికి ఎందుకు వచ్చాడంట? ఏదో డబ్బులు అవసరం అయ్యి. అదిగో వాళ్ళని చూడు, వారం క్రితం పని పూర్తి చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నా. వెళ్ళి ఆ మిగిలిపోయిన పని పూర్తి చేసి వచ్చే సవాను కనిపించండి, చూద్దాం. సార్ మేము చేసిన పనికే కదా సార్ డబ్బులు అడుగుతున్నాం. అవసరం ఉంది సార్. వెళ్ళు. బాబాయ్ పర్లేదు బాబాయ్. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు బాబు. ఏమనుకో, ఆ పని పూర్తి చేసి తీసుకుందాం. ఇది కూడా నేను ఇప్పించలేకపోయాను. పర్లేదు బాబాయ్, నాకు ఇవన్నీ అలవాటే. బాబు జాగ్రత్త. సోలార్ సైకిల్ భలే తయారు చేసావురా. సూపర్ రా, కంగ్రాట్స్ రాజారాం. మనోడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు రా. సైన్స్ ఒలింపియాడ్ లో మన రాజారాం గోల్డ్ మెడల్ కొట్టాడు రా. నువ్వు చదువుకున్న చదువు వృధా కాదు బాబా, ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. బాబాయ్, ప్రతి మనిషిని ఏదో ఒక ఆశ బతికిస్తుంది. ఎందుకో తెలీదు, ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బతుకునేంత తెలుసు కూడా నాకు ఏడుపు వస్తుంది ఏంట్రా? రై నువ్వేం చదివావురా? ఎంటెక్ మెకానికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఐసిలో ఏజెంట్ గా చేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? బీటెక్ ఏరోనాటికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊర్లో మా నాన్న డైరీ ఫామ్ చూసుకుంటున్నాను. రే మన టాపర్ ఎక్కడా? మన టాపర్ ఎక్కడరా? అక్కడ. రేయ్ నువ్వు టాపర్ కదరా? నువ్వు టాపర్ అయినప్పుడు ఊరంతా సంబరపడ్డాం కదరా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు రా? ఒక కోచింగ్ సెంటర్ లో ట్యూటర్ గా పని చేస్తున్నాను రా. రేయ్ నువ్వేం చదివావురా? ఎంటెక్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నారు. రేయ్ నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? రేయ్ నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను కూడా ఎన్నో కళలు కానీ కష్టపడి బీటెక్ చదువుకున్నా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి
చదువుకున్న కాలేజ్ ముందు హోటల్ నడిపించుకుంటున్నాను రా. మన రాజారాం చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవుతాడు గొప్పగా చెప్పుకున్నాం కదరా మనం. చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు, వాడి మెడల్స్ అన్ని కలిపేడుతో బిల్డింగ్ రంగు లేపించాయి కదరా. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రా. ఎలాంటి సిస్టమ్ లో బ్రతుకుతున్నాం మనం? ఏం చదువుకుని ఏం చేస్తున్నాం? పదిహేనేళ్ల తర్వాత రీయూనియన్కి వచ్చింది. ఇది చూడ్డానికి అయితే కాదురా. ఇప్పుడు వెళ్తున్నా, తిరిగి వస్తా మీ అందరి కోసం.